అన్నిటికీ భూమిలోనే వేళ్ళుంటాయి, ఇంకా పైకి ఇలా ఎక్కవు. ఒక్క మర్రి చెట్టుకి పైనుంచి కిందకి దిగుతాయి, దిగి అవి భూమిలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి దాన్ని అవే పెనవేసుకుని మళ్ళీ పెద్ద కొమ్మలాగా నిలబడిన స్తంభంలా తయారైపోతాయి. ఇవి నీళ్లు లాగేస్తాయి, లాగేసి కొమ్మకి ఇచ్చేస్తాయి. అందుకే ఇక్కడికి పోయిందనుకోండి, అక్కడది అలాగే మళ్ళీ బతికేసి మళ్ళీ ఆధారం వెళ్ళి దింపేస్తుంది. అందుకే ఒకసారి మర్రి చెట్టు పుట్టిందా ఇక ఆ మర్రి చెట్టుకి చావు ఉండదు. రెండు, మర్రి చెట్టు తన చుట్టూ తాను విస్తరించుకుని వెళ్ళిపోతుంది. ఏం బుద్ధినే అన్నాడు ఋషి అనుకోకండి. వట తరు అన్న 2 మాటలు వేశాడు అంటే దానికి అంత గూఢమైనటువంటి అర్థం పెట్టి వేశాడు ఆయన. 2, మీరు ఒక మార్గాన్ని నిర్మాణం చేసి దాని పక్కన మర్రి చెట్టు వేశారనుకోండి, కొన్నాళ్ల తర్వాత ఇంకా మార్గాన్ని మూసేస్తుంది. మార్గాన్ని మూసే లక్షణం ఉన్న చెట్టు మర్రి చెట్టు. ఎందుకో తెలుసా? అది కొమ్మ అలా వెళ్ళి మార్గం నిర్మాణం చేశాం కదండి, ఒక 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ చక్క వాహనం మీద ఇటు ఎడదాం అనుకున్నారనుకోండి, అది కొమ్మ పెంచి మధ్యలోకి ఊడ దింపుతుంది. ఊడ దింపేస్తే ఊడ భూమిలోకి వెళ్ళిపోయి అడ్డంగా పెరుగుతుంది. అప్పుడు ఇంక వాహనం వెళ్ళదు. అందుకే మర్రి చెట్టు ఎక్కడుందో అక్కడిక కదలికలు ఉండవు, ఆగిపోతాయి. విపరీతమైన నీడనిస్తుంది. 2, దాని మొదలు మీరు చేరలేరు. అందుకే మీరు లోకంలో ఒక మాట విన్నారో లేదో, ఊడల మర్రి 2 అంటారు. ఊడల మర్రి దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరో తెలుసా? అసలు వెళ్ళడం సాధ్యం కాదు. అసలు ఆ మర్రి చెట్టు చూడడానికి వెడతారండి. అడయార్ మర్రి చెట్టు అని మెడ్రాస్లో ఒకప్పుడు ఆ చెట్టు చూడడానికి వెళ్ళేవారు. అది కొన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. అంతంత దూరాలు పెరిగిపోతాయి మర్రి చెట్లు. పెరిగిపోతే మీరు దాని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారనుకోండి, ఈలోగా ఏమవుతాయంటే ఆ ఆకులన్నీ రాలి బోల్డ్ అంత ఎత్తు పెరిగిపోయి అందులో పుట్టలు, రకరకాలైన జీవులు అన్నీ పెరిగిపోతాయి. పెరిగిపోతే మీరు ఈ ఊడలన్నీ దాటుకుంటూ వెళ్ళడం చాలా కష్టం. దాని మొదలు దగ్గరికి వెళ్ళరు. అందుకే తన మొదలు దగ్గరికి వేరొకరు రాకుండా తానే చుట్టుకుని అడ్డగలిగినటువంటి చెట్టు మర్రి చెట్టు ప్రపంచంలో. ఇంకో లక్షణం ఏంటో తెలుసా? మర్రి చెట్టు ఎవ్వరూ పాతరు. మామిడి చెట్టు వేసుకుంటారు, పనస చెట్టు వేసుకుంటారు. నేను మా 4 మర్రి చెట్లు వేసుకుంటాను ఇవ్వండి అని ఎవరు అడగరు. ఎవ్వరూ వేయకపోయినా తనంత తాను పెరిగి తీరుతుంది మర్రి చెట్టు. ఎవ్వరు వేరు విత్తనం. ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? వనస్పతి జాతికి చెందినది. సంస్కృతంలో చాలా గొప్ప చెట్టు అని దేవతాంశ కలిగినది అని దేనికి నిర్ణయం చేస్తారంటే అది వనస్పతి జాతికి చెందింది. వనస్పతి అన్న మాట అర్థం ఏంటంటే పువ్వు లేని కాయ వస్తుంది. పువ్వు ఉండదు, కాయ వస్తుంది. మర్రికి ఆ లక్షణం ఉంది. మర్రి పూలు ఎక్కడన్నా మీరు చూసారా? మర్రి పూలు ఉండవు, మర్రి కాయలు ఉంటాయి. ఎక్కడ పడుతుందో తెలియదు. శంకరాచార్యుల వారంతటి వారు దీన్నే వాడారు. చిన్న కాయలో ఉన్న చిన్న గింజ పడి అంత పెద్ద చెట్టు అన్ని ఆధార ఊళ్లతో నిర్మించుకుని పైకి లేచిపోతుంది, పెద్దదైపోతుంది. ఎవ్వరూ వేయకుండా తనంత తానే పెరుగుతుంది. అది ఒకసారి పెరిగితే దానికి చావు లేదు. ఒక తొర్ర పోయినా, ఒక మొదలు పోయినా వేరొక ఊడ దానికి మొదలు, అది అలా ఉంటుంది. 2, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే భూమి మీద కాలెట్టకుండా ప్రయాణం చేయడానికి మర్రి చెట్టు ఆధారం. పూర్వం వెళ్ళేవారు, ఊడలు పట్టుకుని ఊగుతూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అది అంతంత దూరం పెడతాడు, భూమి తగలదు, తగలకుండా పెడతాడు. ఇప్పుడు ఈ లక్షణాలు పరమాత్మకు అన్వయం చెయ్యండి. ఎందుకుంటాడో వటవృక్షం దగ్గర. వట అంటే నీడని బాగా ఇస్తుందని కదా నేను మనవి చేశాను. నీడకి విరుద్ధం ఏమిటి? ఎండ. ఎండ దేనికి గుర్తు? తాపానికి గుర్తు. మనమందరికీ కూడా తాపం ఉంది. మనందరం కూడా ఓ ఎండలో నించున్నాం. ఏమిటా ఎండ? సంసారం. సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. సంసారమునందు పరిభ్రమించడమే తాపం. అందుకని శాంతి లేదు. శాంతి అమృతం, సంసారము మృత్యువు. ఈ శాంతికి కారణమైన వాడు అంత నీడనివ్వగలిగిన చెట్టు కిందే ఉండాలి. అందుకే మర్రి చెట్టు కింద ఉంటాడు. అది వటవృక్షానికి దక్షిణామూర్తికి సంబంధం. 2, తన మొదలు చేరడం ఎవరికీ సాధ్యం కాదు, తన కొమ్మలే అడ్డుకుంటాయి. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇబ్బంది ఎక్కడొస్తుందంటే భగవత్ సంబంధమైన శాస్త్రం తెలుసుకున్నప్పుడే అలిసిపోతాడు. అమ్మో, ఈ ఉపనిషత్తులు ఏమిటి, వేదం ఏమిటి, స్వరూపం ఏమిటి, లక్షణం ఏమిటి, అపరోక్షానుభూతి ఏమిటి, పరోక్షానుభూతి ఏమిటి, ఇవన్నీ ఎప్పటికి తెలుస్తాయి, ఎప్పుడు అనుష్ఠానం చేస్తాం, ఎప్పుడు తెలుసుకుంటామని బడలిపోయా అబ్బా అనిపిస్తుంది.
పరమేశ్వరుణ్ణి చేరడానికి పరమేశ్వరుడికి సంబంధించిన శాస్త్రాలే బడలిపోయేటట్టు చేసినట్టు మర్రి చెట్టు మొదలు చేరడానికి మర్రి ఊడలే అడ్డొస్తాయి. దారులు మూస్తుంది మర్రి చెట్టు, అటు ఇటు తిరగడాన్ని పరిభ్రమణాన్ని ఆప్ చేస్తుంది మర్రి చెట్టు, ఈశ్వరుడి వైపుకి నడుపుతుంది. అది ఎవ్వరూ వెయ్యరు, భగవంతుణ్ణి ఎవ్వరూ కనరు. ఆయన స్వయంభూ, మర్రి చెట్టు స్వయంభూ. జీవము ఆయన యందు శాశ్వతము. అందుకే మీకు సృష్టి మొత్తం మీద ఎక్కడా లేదు. మీరు కావాలంటే బోటనీ చదువుకున్న వాళ్ళని ఎవరినన్నా అడగండి, జీవశాస్త్రం చదివిన వాళ్ళని చెప్తారు. అత్యంత నునుపైన ఆకు ప్రపంచంలో ఏదో తెలుసా? ఒక్క మర్రాకి. మర్రాకంత నునుపుగా ఏదీ ఉండదు. మీరు ఎంత మృదువైన ఆకవనివ్వండి, ఎండిపోతే గుచ్చుకుంటుంది. మీరు ఎందుకు తోరణం కట్టండి, బాగా ఎండిపోయిన తర్వాత మామిడాకు ఇలా వెడుతుంటే ఇక్కడ గుచ్చుకుంది అనుకోండి, ఏదో చిన్న సూది పెట్టి గుచ్చినట్టు ఉంటుంది. ఎండిపోతే గుచ్చుకుంటాయి. ఎండిపోయిన మర్రాకుని పట్టుకుని మీరు ఇలా అని చూడండి, ఎంత నున్నగా ఉంటుందో. ఇంకా విచిత్రం చెప్పనా? ఎండిపోయిన మర్రాకు తీసుకుని నీళ్లు చల్లండి, కాసేపటికి ఆకుపచ్చగా అయిపోతుంది. జీవాన్ని అంత నిలబెట్టుకుంటుంది. పరమేశ్వరుణ్ణి మీరు ఎన్ని రకాలైనటువంటి వేద విరుద్ధమైన విశ్వాసములో ప్రచారం చేయనివ్వండి, సనాతన ధర్మము చేత ప్రతిపాదింపబడినటువంటి పరమాత్మ స్వరూపము ఎండినట్టు కనపడుతుందేమో కానీ శంకరుల వంటి మహాపురుషులు వచ్చి నీళ్లు చల్లితే చిగురిస్తుంది. దానికి మరణం లేదు, అది పరబ్రహ్మము. పరబ్రహ్మానికి మారు పేరు మర్రి చెట్టు. అందుకే వటవృక్షము యొక్క నీడన విశ్రాంతి పొందాడంటారు. పరమేశ్వరుని యొక్క పాదముల దగ్గర ఎవడైనా విశ్రాంతి పొందుతాడు. ఆ చెట్టు దగ్గరికి ఎడితే చాలు చల్లతనం. లోకంలో పరమేశ్వరుడికి పర్యాయపదం ఏది అంటే చెట్టు ఒక్కటే. ఎందుకో తెలుసా? రామాయణం అంతటి దాంట్లో లక్ష్మణస్వామి ఒక మాట చెప్తారు, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం అంటారు. భయం నుంచి రక్షించేది చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు చెట్టు ఒక్కటే. ఎక్కడో పెద్ద పులి ఎరిచింది, ఎవరు లేరు పక్కన, చెట్టు ఎక్కేస్తాడు. అంతే, చెట్టు ఎక్కేస్తాడు, సుఖపడిపోతాడు. రెండు, ఏమీ దొరకలేదు, చెట్టుకు కాసిన కాయే ఆధారం, తింటాడు. ఎండ, చెట్టు మొదలే విశ్రాంతి, చల్లగా ఉంటుంది, పడుకుంటాడు. అసలు మర్రి చెట్టు చాలా విచిత్రం. ఎంత చల్లతనాన్ని ఇస్తుందో అంత రక్షణ కూడా ఇస్తుంది. దీని గురించి పెద్దలు ఒక మాట చెప్తుంటారు. వెనకటికి ఓ పెద్ద గణిత శాస్త్రవేత్త ఒక ఆయన అరణ్య మార్గంలో వెడుతున్నాడు. వెడుతూ ఓ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చాలా చల్లతనం కాదు, కొమ్మలు ఇలా పెరుగుతాయి. పెరగడంలో పడుకున్నాడు. పడుకుని పైకి చూశాడు, ఇంత మర్రికాయ కనపడింది. ఇలా పక్కకి చూశాడు, గుమ్మడి పాదోడి కనపడింది. భగవంతుడు సర్వజ్ఞుడు అంటారు కానీ ఆయనకి మ్యాథమెటిక్స్లో లా ఆఫ్ ప్రపోర్షన్స్ తెలియక ఇంత సన్నటి గుమ్మడి తీగకి ఇంత కాయ ఇట్టాడు, ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత కాయ ఇట్టాడు. ఆ గుమ్మడికాయ దీనికి ఉండాలి, మర్రికాయ దానికి ఉండాలి. తప్పు, భగవంతుడికి సిద్ధాంతం తెలియదు అని పడుకున్నాడు. కాసేపటికి ఓ మర్రికాయ నుదురు మీద పడింది. లేచన్నాడు, పరమేశ్వరుడికి సిద్ధాంతాలు తెలియడం కాదు, కారుణ్యమూర్తి. గుమ్మడికాయ దీనికి కాసి ఉంటే నా బుర్ర బద్దలయ్యేదన్నాడు. కాబట్టి మర్రి చెట్టు అంత పెద్దదైనా కాయ చిన్నది పెట్టాడు, ఎందుకంటే సేద తీరాలి జనం. చెట్టుకొక్కదానికే ఒక లక్షణం, ఎవరొచ్చి తన దగ్గర కూర్చున్నా మీరెవరని కానీ, మీరు పుణ్యం చేశారా, పాపం చేశారా, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, మీకు ఆదాయం ఎంత, మీరు ధనికుడా, పేద, స్త్రీయా, పురుషుడా, పండితుడా, పామరడా, కులమా, మతమా, వర్ణమా, వర్గమా, ఏమీ అక్కర్లేదు, నీడనిచ్చేస్తుంది. మీరు వెళ్ళాలి, నీడనిస్తుంది. తాను వచ్చి నీడనివ్వదు. అయ్యో ఎండలో ఎలా ఉన్నాడో అని తను రాదు, మీరు వెళ్ళారా నీడనిస్తుంది. మీరెవరో దానికి అనవసరం. కుక్క, పిల్ల, పామ అనవసరం, నీడనిస్తుంది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి. పరమేశ్వరుడంతే. ఎవరు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళారో వాళ్ళని రక్షించేస్తాడంతే. వాడెవరు ఆయనకు అనవసరం. చెట్టుకి భగవంతుడికి అంత దగ్గర లక్షణం. చెట్టు కదలదు, ఆత్మ కదలదు. ఆత్మకి పర్యాయపదం చెట్టు. అందుకే చెట్లు కదిలి వెళ్ళవు. కదిలే చెట్లు ఒక్క శ్రీశైలంలోనే ఉన్నాయి. ఒక్క శ్రీశైలంలోనే ఒక ప్రత్యేకమైన పర్వత ప్రాంతంలో చెట్లు తమంత తాము లేచి వెళ్ళిపోతుంటాయి, వెళ్ళిపోయి ఇంకొక చోట దిగుతుంటాయి. శ్రీశైలంలోనే చాలా మంది చూశారు ఆ చెట్లు వెడుతుంటాయి. అవి అకస్మాత్తుగా లేచి వెడుతుంటాయి. ఇప్పటికీ అటువంటి చెట్లు ఉన్నది ఒక్క శ్రీశైల పర్వతాల్లోనే ఉన్నాయి. కాబట్టి సాధారణంగా లోకంలో చెట్లు మాత్రం లేవవు, భూమిలోనే అలా నిలబడి ఉంటాయి. కదలనిది ఆత్మ.
ఆత్మకి పర్యాయపదం చెట్టు, పరమేశ్వరుడికి పర్యాయపదం చెట్టు. స్వయంభూ తనంత తాను పుట్టేది, మరణము లేనిది మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మూలంలో దక్షిణామూర్తి కూర్చున్నాడు. అది కారణం. అందుకే ఎప్పుడైనా సరే జ్ఞానం చెప్పేటప్పుడు మర్రి చెట్టు కిందే కూర్చుంటారు. మీరు చూడండి, నేను మీకు ఈ తత్వాన్ని విచారణ చేసేటప్పుడు మీతో ఒక మాట నేను మనవి చేస్తాను. శ్రీ మహావిష్ణువుకి కొన్ని పేర్లున్నాయి. క్షీరాబ్ధిశయనుడు, శ్రీరంగశాయి అని పేర్లు ఆయనకి. క్షీరాబ్ధిశయనుడు అంటే ఆ పాలకడల ఎందు పడుకుంటాడు. శేషసాయి, శేషశయనంలో పడుకుంటాడు పాము మీద. అలాగే శ్రీరంగశాయి, శ్రీరంగశయనం, శ్రీరంగంలో పడుకుంటాడు విమానంలో అని. ఇలా పడుకున్నటువంటి విష్ణువు మీకు ఎప్పుడైనా ఐశ్వర్యాన్ని ఒక్కదాన్ని ఇస్తాడు. క్షీరాబ్ధిశయనంలో ఉన్నవాడు కానీ, శ్రీరంగశయనంలో ఉన్నవాడు కానీ, శేషశయనంలో ఉన్నవాడు కానీ మీకు లక్ష్మీ కటాక్షం ఇస్తాడు. ఎందుకంటే కదులుతూ ఉంటాడు. కదలకుండా జ్ఞానం ఇవ్వవలసి వచ్చిందనుకోండి, ఒక్క మర్రాకు మీదే పడుకుంటాడు, మర్రి చెట్టు కిందే కూర్చుంటాడు. విష్ణువైనా శివుడైనా అంతే. ఆ చెట్టు లక్షణం అది. అందుకే మీరు చూడండి, అదే శ్రీకృష్ణ పరమాత్మ మార్కండేయ మహర్షికి జ్ఞానం ఇవ్వాలనుకున్నారు. మార్కండేయుడి ఆయుర్దాయం అటువంటిది. మీరు మొన్ననే విన్నారు ఆరణ్య పర్వంలో. మొత్తం లోకాలన్నీ ప్రళయంలో మునిగిపోయి కటిక చీకటైపోయింది, నీటితో నిండిపోయి ఒక్క మార్కండేయుడు మిగిలిపోయాడు. అరే ఇప్పుడు పరబ్రహ్మం ఏం చేస్తుంటుందిరా చూడాలనుకున్నాడు. అక్కడే కనబడ్డాడు. ఓ మర్రా కోటి తేలుతోంది నీళ్ల మీద. దాని మీద పడుకుని ఉన్నాడు కృష్ణ భగవానుడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్స్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. అక్కడ ఇంకా కృష్ణ అనరు, ముకుందం మోక్షాన్ని ఇచ్చేవాడు, జ్ఞానప్రదాతగా ఉంటాడు. ఆ కాలి వేలు తీసి నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకుని ఉన్నాడు. పెద్ద మర్రి చెట్టు ఒకటి కనపడింది. అరే అంతా నీటితో నిండిపోతే మర్రి చెట్టు ఒక్కటి ఉంది, ఆకు మీది పిల్లాడు పడుకున్నాడు అని మార్కండేయ మహర్షి అక్కడికి వెళ్ళి నిలబడి, ఎవరు నువ్వు? ఈ లోకమంతా ప్రళయంలో ఉంటే ఇక్కడ ఒక్కడివి ఎలా ఉన్నావు అన్నాడు. ఆయన కళ్ళు విప్పి దా లోపలికి వెళ్ళన్నాడు. ఆ పిల్లాళ్ళలోకి వెళ్ళాడు మార్కండేయ మహర్షి. ఆ లోపల దర్శనమైంది. లోకాలన్నిటినీ తన బొజ్జలో పెట్టుకు పడుకున్నాడు. అప్పుడు జ్ఞానం ఇచ్చి చెప్పాడు, ఎలా వస్తుందో సృష్టి, ఎలా వస్తుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో, లయం ఎలా అయిపోతుందో, తాను ఎలా ఉంటాడో, తన స్వరూపం ఏమిటో బోధ చేశాడు. జ్ఞానం ఇవ్వవలసి వస్తే అది శివుడా విష్ణువా వదిలేయండి, మర్రి చెట్టునే ప్రధానం చేసుకుంటారు. కారణం ఒక్కటే, మర్రి చెట్టు స్వయంభూ ఈశ్వర స్వరూపం. అందుకే ఇప్పటికీ పెద్దలకి కొంతమందికి అలవాటు ఉంటుంది. రహదారి మీద వెళ్ళిపోతుంటే పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి, దిగి చెప్పులు ఇప్పి నమస్కారం చేస్తారు. అవకాశం ఉంటే ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి నమస్కారం చేసి పెడతారు. ఎందుకంటే మర్రి చెట్టు కనపడింది అంటే పరమేశ్వరుడు మీకు దర్శనం ఇచ్చినట్టే. మర్రి చెట్టు మొదట్లోకి వెళ్ళి కూర్చుంటే మీరు పరమేశ్వరుడి ఒళ్ళో కూర్చున్నట్లే. మర్రి చెట్టు యొక్క గొప్పతనాన్ని శాస్త్రములు అలా శ్లాఘించాయి. అంత గొప్పది. పైగా అపారమైన దయ కలిగిన చెట్టు అని గుర్తేమిటో తెలుసా? పాలు ఓడుతుంది. పాలు ఓడితే అవి మాతృత్వం ఉన్న చెట్లని గుర్తు, అంటే పరమ కారుణ్యాన్ని కలిగి ఉన్నవి అని గుర్తు. మర్రి పాలు కారుస్తుంది. మర్రి పాలు దేనికి పనికొస్తాయో తెలుసా? దేనికి పనికిరావు. మర్రి పాలు దేనికి వాడతారంటే పరమ వైరాగ్యాన్ని పొందిన వాళ్ళు మర్రి పాలు తల మీద పోసుకుంటారు. పరమ వైరాగ్యం, వైరాగ్యం రావడం అంటే దానికి సుముహూర్తాలు ఉండవు, అకస్మాత్తుగా వస్తుంది. చెయ్యి దిక్కుమాల సంసారం అనిపించింది అనుకోండి, అంతే. వాడు ఏమైపోతాడో తెలియదు. పరమ వైరాగ్యం వచ్చిన వాడు మొట్టమొదట పట్టించుకోవడం మానేసేది దేని గురించి అంటే జుట్టు గురించి మానేస్తాడు. అందుకే జుట్టు ఇలా పిచ్చుకుల గోళ్ళల్లా కట్టేసి అట్టలు కట్టేస్తుంది. ఇక తన రూపాన్ని ఎవరు చూడకూడదని, తనని ఎవరు గుర్తుపట్టకూడదని, పూర్వాశ్రమంలో తనెవరో తెలుసుకుని మళ్ళీ ఆ పేరు పెట్టి పిలుస్తారేమో, పిలిచి మాట్లాడతారేమో, తనని అలా ఎవరూ పలకరించకూడదు అనుకుంటే ఏం చేస్తారంటే పరమ వైరాగ్యం వచ్చేసిన వాళ్ళు వెంటనే భగవంతుణ్ణి మనసులో పెట్టుకుని వాళ్ళు వెంటనే ఉపయోగించే పాలు మర్రిపాలు ఉపయోగిస్తారు. ఎంత పెద్ద జుట్టుండనివ్వండి, మర్రిపాల చుక్క కాని పడిందా, ఎక్కడ మర్రిపాల చుక్క పడిందో అక్కడ జుట్టు తీసేయాలి తప్ప ఇక దువ్వడానికి పనికిరాదు, తిత్తి అయిపోతుంది. అందుకే శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయే ముందు లక్ష్మణస్వామిని పిలిచి మర్రిపాలు పట్టరారా అన్నాడు. అంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పాలు పట్టుకొచ్చాడు. నా తల మీద పోయి అన్నాడు.
ఏడిచాడు లక్ష్మణుడు. నిన్ను మూర్ధాభిషిక్తుణ్ణి చేస్తాం, యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటాం అనుకున్నాం, నీ తల మీద అన్నయ్య నేను మర్రిపాలు పోస్తున్నాను అన్నయ్య అన్నాడు. పొయ్యరా అన్నాడు. ఆ మర్రిపాలు పోస్తే ఆ మర్రిపాలతో అట్టలు కట్టేట్టుగా తలని కుదురు కట్టేసుకున్నాడు. అంటే తండ్రి మాటని నిలబెట్టడానికి అంత దృఢ దీక్షతో అరణ్యవాసం చేశాడు. అంత గొప్ప కేశపాశం ఉన్నటువంటి రామచంద్ర ప్రభు. కాబట్టి మర్రిపాలు పరమ వైరాగ్యానికి గుర్తు. అందుకే లోకంలో మర్రి చెట్టు లాంటి చెట్టు ఇంకా లేదు. మర్రి చెట్టు అంత దైవ సంబంధమే. మర్రి కొమ్మలు, మర్రి ఆ కొమ్మలకు ఉండేటటువంటి ఆ పుల్ల మొక్కలు ఎండిపోతే హోమంలో వాడతారు, హోమద్రవ్యంగా వాడతారు. దాని యందు అగ్ని తేజస్సుంటుంది. నేను మర్రితో ప్రత్యేకంగా హవనం చేస్తారు. ఇన్ని చేసేటటువంటి విశేషాలు అందులో ఉన్నాయి. కాబట్టి చిత్రం వటతరోర్మూలే, అదిగో అటువంటి మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడయా. ఏం ఆశ్చర్యం, ఏమి ఆశ్చర్యం అంటే మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడండి అంటే ఏమంటే ఇంకో చోట కూర్చో, అక్కడ దాకా వచ్చా కాళ్ళు ఎప్పెట్టాయా అని కాదు. మర్రి చెట్టే ఈశ్వరుడు, ఈశ్వరుడే మర్రి చెట్టు. మర్రి చెట్టు నీడన ఇంకొక చెట్టు పుట్టదు, ఎందుకంటే అది పెరగనివదిగా. ఒకసారి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి జ్ఞానం పనికొచ్చిన తరువాత ఇంకొక జ్ఞానం అన్నది అవసరం లేదు. జ్ఞానము అంటే ఏది అంటే భగవంతుని తెలుసుకొనుట. భగవంతుని తెలుసుకోవడానికి పనికొచ్చిన చదువే చదువు, మిగిలిన చదువులు పనికి మాలిన చదువులు. కుక్షింభరత్వము, కడుపు నింపుకోవడానికి, బయట విభూతులు పొందడానికి, సన్మానాలు సత్కారాలు గౌరవాలు పొందడానికి పనికొస్తాయి. ఒక్క భగవంతుణ్ణి తెలుసుకోవడానికి పనికొచ్చిన చదువు ఇక తాను పుట్టవలసిన అవసరం లేకుండా చెయ్యగలిగిన చదువు. అందుకే ప్రహ్లాదుడు చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటే విద్, వేదం చదువుకున్నాడండి అంటారు. వేదం చదువుకుంటే గౌరవం ఎందుకు ఇస్తారంటే వేదము అన్నది విద్ అన్న ధాతువులంత వచ్చింది. విద్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకోవడానికి వేదం సాధనమో అది చదువుకున్నాడు. అది అదృష్టం, అందుకు నమస్కారం. కాబట్టి పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఇంకొక సాధనం లేదు, పరమేశ్వరుడే సాధనం. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నేను ఏవేవో చేశాననుకోండి, అవేమీ నన్ను భగవంతుణ్ణి తెలుసుకునేటట్టు చెయ్యవు. దాని చేత ప్రీతి పొందిన పరమేశ్వరుడు ఆయన నాకు తెలియడానికి అవకాశం ఇస్తాడు. దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్సద్గణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ ఇతిహాస సంతస్వర పరపురాణి పురస్సరాణి అంటారు పరాచర భట్టలు శ్రీగుణరత్న కోసం చేస్తూ. అమ్మా, ఈ పురాణాలు కాని, వేదాలు కాని, శృతులు కాని, స్మృతులు కాని, ఈ కావ్యాలు కాని, ఇవన్నీ ఏమిటంటే భగవంతుడు ఎక్కడున్నాడో చెప్తాయి. ఎక్కడున్నాడో చెప్తాయి తప్ప భగవంతుడి దర్శనాన్ని చేయించలేవు. భగవంతుడి దర్శనం ఎవరు చేయిస్తారు? ప్రీతి పొందిన భగవంతుడు చేయిస్తాడు. నేను భక్తితో బతుకుతున్నాను అనుకోండి, నా భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఒకనాడు నాకు కనపడాలి, ఆయన జ్ఞానం ఇవ్వాలి. ఆయనే ఓరి పిచ్చాడా ఇక్కడే ఉన్నాను రా అని నాకు అనుభవంలోకి తేవాలి తప్ప అప్పటి వరకు నేనేమనుకుంటాను, ఎక్కడో ఉన్నాడంటాను. అందుకే దూరంగా ఉన్నవి చూడ్డానికి చెట్టు ఎక్కుతారు. ఎక్కడానికి పనికొస్తుంది చెట్టు అంటే? మిగిలిన ప్రాణులన్నీ వెన్నుపాము అడ్డంగా పుడతాయి, మనుష్యుడు ఒక్కడే నిలువు వెన్నుపాముతో పుడతాడంటే ఊర్ధముఖ చలనం చెయ్యాలి, పైకెక్కాలి. అందుకే ఈశ్వరుల దేవాలయాలన్నీ స్వయంభూ దేవాలయాలు కొండల మీద ఉంటాయి. ఎందుకంటే ఎక్కాలి నువ్వు జీవితంలో, పైకెక్కితే తప్ప ఈశ్వర దర్శనం అవదు, ఊర్ధ్వముఖ చలనం చెయ్యాలి. ఆ ఊర్ధ్వముఖ చలనం చేయడానికి పైకెక్కడానికి చెట్టు ఆధారం. చెట్టు ఎక్కితే దూరంగా ఉన్నది కనపడుతోంది, దూరంగా ఉన్న కనపడింది ఏమవుతుంది? నీ తృప్తి కలగాలంటే దూరంగా ఉన్నది నువ్వైపోవాలి. ఇప్పుడు నాకు దాహంగా ఉందండి, నేను అలా వెళ్ళిపోతున్నాను, సరోవరం కనపడింది, నా దాహం తీరిపోతుందా? నీళ్లు తీసుకుని పక్కన పట్టుకుని ఏవో పెద్ద పెద్ద అరుపులు వినపడుతున్నాయి, క్రూర మృగాలు, బాబాయ్ కొంచెం దూరంగా వెళ్ళి తాగుదామని వెళ్ళిపోతున్నాను, నా దాహం తీరుతుందా? తీరదు. ఈ నీళ్లు తాగేశాను కాస్త దూరం వెళ్ళి. ఇప్పుడు సరోవరంలో ఉన్న నీళ్లు నా చేతిలో ఉన్న నీళ్లు నేనైపోయాయి. ఇప్పుడు ఏమైపోయింది? దాహం తీరిపోయింది. నా నీళ్లుగా ఉన్నంతసేపు దాహం పోలేదు, ఆ నీళ్లు నేనైపోయినప్పుడు దాహం పోయింది. అలా దూరంగా ఉన్నవి నేనైనప్పుడు దాహం పోయినట్టే ఆ దాహార్తిని అంటే సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని కల్పించగలిగింది ఎప్పుడు అంటే కేవలముగా భగవంతుడు అనుభవంలోకి వచ్చినప్పుడు. అలా ఇవ్వగలిగినది చెట్టు, ఆ చెట్టే ఈశ్వరుడు. అందుకే
చూడండి, ఈశ్వరుణ్ణి కట్టడానికి, ఈశ్వరుణ్ణి పట్టడానికి, ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఈశ్వరుడే సాధన అవుతాడు. మీకు అందుకే లోకంలో కొన్నిటినే సాధనంగా చెప్తారు. చెట్టు ఉందనుకోండి, చెట్టు ఎక్కడానికి సాధనాలు ఉండవు, చెట్టే సాధనం. నేను ఇచ్చిన తెచ్చుకున్నానండి అనడానికి కుదరదు. అడవిలో వెళ్ళేటప్పుడు నిచ్చినట్టు వెళ్తాయంటే చెట్టు ఎక్కడానికి ఎవరు సాధనం? చెట్టే. చెట్టుకే బొడిపు ఉంటుంది, ఆ బొడి పట్టుకుంటాడు. చిన్న కన్నం ఉంటుంది, లేకపోతే ఆ బెరళ్ళ మధ్యలో వేళ్ళు వేసుకుంటాడు, కొమ్మలు అట్టుకుంటాడు. ఆ కొమ్మల మించి అలా కొమ్మ 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 పట్టుకుంటూ పైకెక్కుతాడు. చెట్టు ఎక్కడానికి చెట్టు సాధనం. అలా ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి ఈశ్వరుడు సాధన. మీకు లోకంలో అటువంటివి పూజనీయాలు. అందుకే ఏనుగు చూడండి, ఏనుగు మీద ఎక్కడానికి ఏనుగే సాధనం. మీరు గురువాయూరు వెళ్ళి చూస్తే ఏనుగు ఎక్కేవాళ్ళు స్టూల్ తెచ్చుకుని దాని మీద ఎక్కెక్కరు, ఏనుగే కాలు చాపుతుంది వాళ్ళు రాగానే. ఒక్కసారి దాని చెవి పట్టుకుని ఆ కాలెత్తి దాని కాలి ఆ మడమలో ఆ సంధి భాగంలో వేసి ఒక్క దూకు దూకి పైకెక్కి ఎగిరి ఆ కుంభస్థలం మీద కూర్చుంటాడు. ఏనుగు ఎక్కడానికి ఏనుగు కాలు సాధనం, ఏనుగుని పట్టడానికి ఏనుగే సాధనం. ఏనుగుని కట్టడానికి నిజానికి ఎవడి శక్తి చాలదు. ఏనుగు తానే లొంగుతుంది, కాలు ఇలా పెట్టి ఆ గొలుసు తన తొండంతో తీసి మావటికి ఇస్తుంది, ఇస్తే దాని కాలుకు చుట్టేస్తాడు. ఏనుగుని పట్టడానికి సాధనాన్ని ఏనుగే అందించినట్టు, ఏనుగుని ఎక్కడానికి ఏనుగే తన కాలిచ్చినట్టు, పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి పరమేశ్వరుడే తన పాదం చాపుతాడు భక్తితో కూడిన క్రియ వలన. చెట్టెక్కడానికి చెట్టు సాధనమైనట్టు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి ఈశ్వరుడే సాధనమవుతాడు. ఇన్నిటికీ తార్కాణం ఆ మర్రి చెట్టు. అందుకే ఆ మర్రి చెట్టుని చూస్తే ఓ నమస్కారం. అంత గొప్ప మర్రి చెట్టు ఒక గొప్ప కుండం పక్కన తనంత తాను పుడితే, అందులో దక్షిణ దిక్కుకు పుడితే అదేం దొరకమంటే దొరికే స్థలమా? ఆ స్థల వైభవం ఏమిటో పసిగట్టాలి. అప్పుడు పసిగట్టి దాన్ని రక్షించుకోవాలి, దాన్ని ఈశ్వర విభూతితో నింపుకోవాలి. అందుకని ఎక్కడున్నాడు రా దక్షిణామూర్తి అంటే, చిత్రం వటతరోర్ మూలే వృద్ధా శిష్య గురుర్ యువా. ఇది చిత్రం, ఇది ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే, అదిగో ఆ మర్రి చెట్టు మూల కూర్చున్న దక్షిణామూర్తిని చూడటం ఆశ్చర్యం. ఆ చెట్టు అంత గొప్పది. నేను ఒక మాట అంటే మీరేమనుకోకండి, ఇప్పటిదాకా మీరు ఆ చెట్టును చూసుంటారు. ఇప్పుడు నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి ఇంకోసారి వెడదామని మీకు అనిపిస్తోందా, అనిపించట్లేదా? ఏదైనా ఓ ఎండుటాకు దొరికితే రేపు నీళ్లు తల్లి చూద్దామని మీకు అనిపిస్తోందా, అనిపించట్లేదా? దాని ఆకు దొరికితే ఓసారి ఇలా రాసి చూద్దాం, ఎండుటాకి పచ్చాకి తేడా ఏమిటో చూద్దాం. రావి చెట్టు చప్పుడు చేస్తుందన్నారు, మర్రి చెట్టు చప్పుడు చేయదన్నారు. గాలి వేసినప్పుడు ఒకసారి ఇక్కడ అక్కడ చూద్దామని అనిపిస్తోందా లేదా? దానికి ఊడలు తానే దింపుతుందన్నారు, ఆ ఊడలు ఎలా దిగుతున్నాయో చూద్దాం. ఊడలు పట్టుకుని భూమికి తగలకుండా వెళ్ళొచ్చు అన్నారు. భూమికి తగలకుండా పెడితే ఆకాశగమనం అంటారు. ఆకాశ్ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆ అంటే పరమాత్మ, కాశ్ అంటే ప్రకాశించడం. ఊడ భూమికి తగలకుండా వెళ్ళాడంటే భగవంతుని ఎందే ప్రయాణం చేశాడండి. దానికి ఆధారం ఆయనే, మర్రి చెట్టే. ఇంకా ఏ చెట్టుకి అలా పట్టుకుని వెళ్ళడానికి ఉండదు, ఒక్క మర్రి చెట్టుకే. అందుకే అది పరమేశ్వర స్వరూపం. అది ఊపి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చేస్తుంది. కాబట్టి ఇన్ని చిత్రాలు ఉన్నాయన్నాడు ఆయన. ఓసారి ఆ చెట్టుని చూసి రేపు వీలైతే కొంచెం పసుపు రాసు బొట్టెట్టి నమస్కారం పెట్టాలరా అని మీకు అనిపిస్తుందా, అనిపించదా? అనిపించింది అంటే అది చిత్రం. అసలు ఆ చెట్టు స్వయంభూ, ఆ చెట్టు పరమేశ్వరుడు. కాబట్టి ఇప్పుడు అటువంటి చెట్టు మొదట్లో కూర్చున్నాడు ఆయన. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్ యువా. ఇదో చిత్రం. ఆయన దగ్గర శిష్యులు కూర్చున్నారు. ఆయన గురువు గారు యువకుడుగా ఉన్నాడు, శిష్యులు వృద్ధులు, వయసు అయిపోయిన వాళ్ళు కూర్చున్నారు. వయసు అయిపోయిన వాళ్ళు శిష్యులు, వయసులో ఉన్నవాడు గురువుగారు. వయసులో ఉన్న గురువుగారు మౌనంగా ఉన్నాడు, వృద్ధులైన శిష్యులు మాట్లాడుకుంటున్నారు. అంటే ఎన్ని చదువుకున్న అనుమానాలున్నంత కాలం, భగవంతుడు అర్థం కానంత కాలం చప్పుళ్ళుంటాయి. అసలు భగవంతుడెవరో తెలిసిపోయిన తర్వాత అనుభవించడంలో పరమ ప్రశాంతత. కాబట్టి మాట ఉండదు, మౌనం ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖత్వం అంటే మాట్లాడితేను ఇక స్తోత్రాలు ఉండవు, లోపల తనంత తాను రమిస్తూ ఆనందానుభవంలో ఉండిపోతాడు. ఆ ఆనందానుభవం మౌనం. అక్కడ ఇక మాట ఉండదు. ఆ స్థాయికి వెళ్ళకపోతే మాటలు ఎక్కువ, అల్లరి ఎక్కువ, అరణ్యరోధన ఎక్కువ కింద ఉంటుంది.
బయట ఉత్సవం జరుగుతూ ఉంటుంది, ఆయన్ని సేవించడం కాదు, చాలా పుణ్యం వస్తుందని లోపల కూర్చుని పూలు కట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అది అలా ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుణ్ణి సేవించడం కన్నా భగవంతుణ్ణి అనుభవించడంలో ప్రశాంతత. ఆ మౌనంలో కన్నుల వెంట నీరు కారిపోతూ అలా కూర్చుంటాడు. అప్పుడు ఎవరిని కలవాలని మాట్లాడాలని అప్పుడు ఇష్టం ఉండదు. అప్పుడు ఇక ఉత్సవాలు ఉండవు. అప్పుడు ఇక అక్కడికి వెడదాం ఇక్కడికి వెడదాం ఏ ఉండదు. ఇక్కడే ఆ ఈశ్వరుణ్ణి చూస్తూ ఆనందంతో రమించిపోతూ అలా ఉండిపోతాడు. అలా ఉండిపోయిన వాడు యువకుడు. యువకుడు అన్న మాటకు అర్థం ఏంటి? బలంతో ఉన్నవాడని. యువకుడు బలంతో కదండి ఉంటాడు. వృద్ధుడంటే బలం అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఈయన ఇంకా కాలమునకు లొంగలేదు, వాళ్ళు కాలమునకు లొంగిపోయారు. అందుకని ఇప్పుడు ఆయన ఆసనం వేసి కూర్చోడు, ఎందుకంటే కాలానికి లొంగిపోతున్నాడు కాబట్టి మోకాళ్ళు పూర్వం వంగినట్టు వంగవు. అందుకని ఇప్పుడు కుర్చీలో కూర్చుంటాడు, అంటే కాలానికి లొంగాడు. ఒక ఆయన కాలానికి లొంగలేదు యువకుడు, అందుకని ఆయన కాళ్ళు ఇలాగే పెట్టి కూర్చుంటాడు. ఇంకో 3 గంటలైనా 4 గంటలైనా కూర్చుంటాడు. కాలమునకు లొంగిపోయిన వాళ్ళు సమస్త ప్రపంచం, కాలమునకు లొంగక నిలబడిన వాడు పరమేశ్వరుడు. అందుకని వృద్ధుడు అవడు. అందుకని ఆయన యువకుడుగా ఉన్నాడు, వీళ్ళు వృద్ధులుగా ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా పరమేశ్వరుడు అందలేదు. ఆయనే పరమేశ్వరుడు, ఆయనే అనుభవిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు పరమేశ్వరుణ్ణే అనుభవిస్తూ ఉంటాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.